అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి విడుదల. వయా 14 రోజుల రిమాండ్ అండ్ హైకోర్టు బెయిల్. ఒక్క రోజులో జరిగిన ట్విస్టులు పుష్ప 1, 2 సినిమాలకు మించిగా ఉన్నాయి. డిసెంబర్ 4న రాత్రి మొదలై 14వ తేదీ ఉదయం వరకు జరిగింది ఒక అంకం. సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి, బాలుడు ఇప్పటికీ కోమలో ఉండటం సగటు మనిషిని బాధించే విషయాలు. దురదృష్టకర సంఘటనతో పుష్ప 2 విజయం సాధించిన మనస్ఫూర్తిగా టీం సంబరాలు చేసుకోలేని పరిస్థితి. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇస్తూ ఓవైపు, సక్సెస్ మీట్స్తో మరోవైపు వెళ్తున్న చిత్ర బృందానికి అల్లు అర్జున్ అరెస్ట్ శరాఘాతంలా మారింది. ఇంతటి ఉత్కంఠ, ఆందోళన అందరిలో ఉండగా కనిపించిన చిన్న మెరుపు అల్లు ఫ్యామిలీకి అండగా మెగాస్టార్ చిరంజీవి. మెగా ఫ్యామిలీ నిలవడం ఇది నిజంగానే హైలైట్. ఇక్కడ ఏదో ఇరు కుటుంబాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, కష్టం వచ్చినప్పుడు కలిశారనేది కాదు. ఎలా వచ్చిందో తెలియని సన్నని గీతను అలుసుగా తీసుకుని మెగా అల్లు మధ్య కొన్ని శక్తులు పెద్దవిగా చూపడమే కారణం. వీరి కుటుంబాల్లో ఎప్పుడైనా ఎవరంత ఎదిగినా చూసే మొదటి చూపు మెగాస్టార్ చిరంజీవి వైపే. ఆయనే రెండు కుటుంబాలకు మూల విరాట్. ఇదే సత్యం. మెగా హీరోలు అల్లు అర్జున్ సైతం చిరంజీవే చేపట్టి నడిపించారు. అశేష తెలుగు ప్రేక్షకుల్లో చిరంజీవి సాధించుకున్న ప్రేమ ఇందుకు కారణం. విశేష పాపులారిటీ ఉన్న హీరోగా కుటుంబాన్ని చూసుకునే విధానం, పంచే ప్రేమ తెలుగువారికి ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతి సంక్రాంతికి మెగా అల్లు కుటుంబాలను బెంగళూరు తీసుకువెళ్ళి సంక్రాంతి సంబరాలు జరిపి తమ ఆత్మీయను ఎంత బలమైందో చూపించేది మెగాస్టారే. అయితే కొన్ని విచ్ఛిన్న శక్తుల కుట్రలను అల్లు అర్జున్ తిప్పికొట్టకపోవడం ఇక్కడ సమస్య. నిజంగానే మెగా అల్లు కుటుంబాలు విడిపోయాయా అనుకునే స్థాయికి వెళ్ళాయి పరిస్థితులు. కానీ ఇప్పుడు బన్నీకి వచ్చిన కష్టంతో మెగా అల్లు కుటుంబాలవి రక్త సంబంధం. వీళ్ళ ప్రేమలు ఒక్కటేనని విచ్ఛిన్న శక్తులు ఉలిక్కిపడేలా చేశాయి. అరెస్ట్ సంగతి తెలిసిన వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ బన్నీ ఇంటికి వెళ్లారు చిరంజీవి. నాగబాబు అక్కడే ఉన్నారు. ఇది మా కుటుంబం అనే సంకేతాలు ఇచ్చారు. తన స్నేహితుడైన లాయర్ నిరంజన్ రెడ్డిని అప్పటికప్పుడు నియమించి బన్నీకి బెయిల్ రావడంలో చిరంజీవి కీలకంగా వ్యవహరించారనేది ఓ మాట. ఎప్పటికైనా కుటుంబమే ఫైనల్. ఎండమావిని సుడిగుండంగా చూపే అరాచక శక్తులకు మెగా అల్లు కుటుంబాలు పెద్ద గుణపాఠమే చెప్పాయి.